హలో క్రికెట్ లవర్స్, రాబోయే 2026 ఐపీఎల్ సీజన్ లో రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ కి ఆడబోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ రవీంద్ర జడేజాని 14 కోట్లు పెట్టి ట్రేడింగ్ చేసుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయిన సంజు శాంసన్ ఈ రాబోయే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడబోతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సంజు శాంసన్ ని 18 కోట్లు పెట్టి ట్రేడింగ్ చేసుకున్నారు. ఇంగ్లీష్ ఆల్ రౌండర్ అయిన శామ్ కరన్ ఈ రాబోయే ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ లో ఆడబోతున్నాడు. 2,40,00,000కి రాజస్థాన్ రాయల్స్ శామ్ కరన్ ని ట్రేడింగ్ చేసుకున్నారు. అదే విధంగా మొహమ్మద్ షామిని ఈ సంవత్సరం మనము లక్నో సూపర్ జైంట్స్ లో చూడబోతున్నాం. లక్నో సూపర్ జైంట్స్ మొహమ్మద్ షామిని 10 కోట్లు పెట్టి ట్రేడింగ్ చేసుకున్నారు. లక్నో సూపర్ జైంట్స్ లో అర్జున్ టెండూల్కర్ కూడా ఆడబోతున్నాడు. కేవలం 30 లక్షలకే అర్జున్ టెండూల్కర్ ని లక్నో సూపర్ జైంట్స్ ట్రేడింగ్ చేసుకుంది. లెఫ్ట్ హ్యాండ్ హార్డ్ హిటర్ అయిన నితీష్ రాణాని మనం ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ లో చూడబోతున్నాం. ఢిల్లీ క్యాపిటల్స్ నితీష్ రాణాని 4,20,00,000కి ట్రేడింగ్ చేసుకుంది. లెగ్ స్పిన్నర్ అయిన మయాంక్ మార్కండేని తిరిగి మనం మళ్ళీ ముంబై ఇండియన్స్ లోనే చూడబోతున్నాం. కేవలం 30 లక్షలకే ముంబై ఇండియన్స్ మయాంక్ మార్కండేని ట్రేడింగ్ చేసుకున్నారు. డెనోవెన్ ఫెరారాని తిరిగి మనం మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ లోనే చూడబోతున్నాం. డెనోవెన్ ఫెరారాని రాజస్థాన్ రాయల్స్ ₹1,00,00,000 పెట్టి ట్రేడింగ్ చేసుకున్నారు. ఇంకా మరిన్ని అఫీషియల్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.